మీకు ప్రసాద్ ల్యాబ్ వర్క్ నేర్పించి ఇండస్ట్రీకి పంపించింది. మా డాడీ ప్రసాద్ ల్యాబ్లో పనిచేసేవాళ్ళు. నేను 8th 9th టైంలో ఉన్నప్పుడు డాడీ ప్రసాద్ ల్యాబ్లో అవుట్డోర్ యూనిట్ మేనేజర్ అనమాట. సో స్కూల్ ఏమో శ్రీనగర్ కాలనీలో ఉండేది. సో నేను ఇక్కడికి వచ్చి డాడీ దగ్గర వెయిట్ చేసేవాడిని. తర్వాత చేతక్లో తీసుకెళ్ళేవాళ్ళు నన్ను ఇంటికి. సో నేను స్కూల్ అయిపోయేది నాకు 3:20 3:30 స్కూల్ అయిపోయేది. డాడీ ఆఫీస్ ఏమో 6 o'clock అయ్యేది. సో నేను ఇక్కడికి వచ్చి కూర్చునేవాడిని. అరౌండ్ ఒక 2 hours ఉండేది మధ్యలో. ఆ 2 hours నేను అక్కడ లాన్లో ప్రసాద్ ల్యాబ్లో లాన్లో కూర్చునేవాడిని. లేదంటే ఎక్కడన్నా ఎడిట్ స్వీట్లోగో లేకపోతే డబ్బింగ్ స్వీట్లోగో లేకపోతే కలర్ కరెక్షన్ జరిగేటప్పుడు వెళ్ళడం అట్లా వెళ్ళిపోయి అక్కడ టెక్నీషియన్స్ దగ్గర కూర్చునేవాడిని స్మాల్గా డబ్బింగ్ స్వీట్లోకి. సో చాలా రా ఫుటేజ్ చూసే ఆపర్చునిటీ అనమాట అది నాకు. సో అక్కడే నాకు చాలా లెర్నింగ్ జరిగింది. బట్ అప్పుడు నేను ఫిల్మ్ మేకర్ అవుతాను అవన్నీ నేను ఇక్కడ వాడతాను అన్న విషయం నాకు తెలియదు. కానీ బేసిక్స్ అక్కడ నేర్చుకున్నాను నేను. అసలు ఫిల్మ్ మేకింగ్ అంటే ఏంటి, అసలు ఎలా చేస్తారు, ప్రాసెస్ ఏంటి అన్నది ఐ లెర్న్ ఇట్ ఇన్ ప్రసాద్ ల్యాబ్. చాలా అన్ఎక్స్పెక్టెడ్గా నేర్చుకొని అది ఇప్పుడు ఎలా పనికి వస్తుంది.